ఎప్పుడైతే నువ్వు సప్లిమెంట్స్ నుంచి 1000-2000 mg పర్ డే తీసుకుంటావో అప్పుడు నీ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. నీకు చిగురులో రక్తం వస్తున్నా, నీకు జాయింట్ పెయిన్స్ ఉంటున్నా, నీ హెయిర్ స్కిన్ మంచిగా గ్లో అవ్వాలన్నా, నీ ఐరన్ అబ్జర్ప్షన్, నీ బాడీలో ఐరన్ అబ్జర్ప్షన్ కరెక్ట్గా జరగాలన్నా విటమిన్ సి అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఒక అడల్ట్ మేల్కి అయితే 90 mg పర్ డే కావాలి, అదే ఉమెన్కి అయితే 75 mg పర్ డే కావాలి. ఆమ్లా ఆర్ జాంకాయ తీసుకున్నా కూడా నీకు డైలీ కావాల్సిన దానికన్నా ఎక్కువ విటమిన్ సి వస్తుంది. అండ్ నీ బాడీ కావాల్సినంత విటమిన్ సిని వాడుకొని రిమైనింగ్ ఆఫ్ ద విటమిన్ సిని నీ యూరిన్ త్రూ ఫ్లష్ అవుట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే నువ్వు సప్లిమెంట్స్ నుంచి 1000-2000 mg పర్ డే తీసుకుంటావో అప్పుడు నీ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. కిడ్నీస్లో స్టోన్స్ రావడం, కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు సప్లిమెంట్స్ తీసుకోవాలి అనుకుంటే ఒకసారి విటమిన్ సి డెఫిషియన్సీ ఉందా లేదా చెక్ చేసుకొని డాక్టర్ రికమెండేషన్స్తో తీసుకోండి. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తాను. ఈ ఇమేజ్లో విటమిన్ సి ఉన్న ఫుడ్స్ లిస్ట్ ఉంటుంది అండ్ వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే విటమిన్ సి అని కమెంట్ చేయండి, నేనే మీకు డిఎం చేస్తాను. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదంటే ఫాలో చేసుకోండి.